నెక్స్ట్ థీరము వెరీ వెరీ ఇంపార్టెంట్ 10 మార్క్స్కి. వెక్టార్ సబ్ స్పేస్ డెఫినేషన్ బేస్ చేసుకొని ఈ థీరము డిపెండ్ అయి ఉంటుందన్నమాట. సో థీరము ఏం చెప్తుంది స్టేట్మెంట్, ఇఫ్ వి ఆఫ్ ఎఫ్ బి ఏ వెక్టార్ స్పేస్ అండ్ లెట్ డబ్ల్యూ సబ్ స్పేస్ ఆఫ్ వి. వి ఆఫ్ ఎఫ్ అనేది వెక్టార్ స్పేస్ అయింది అండ్ లెట్ డబ్ల్యూ సబ్ స్పేస్ ఆఫ్ వి అంటే డబ్ల్యూలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ వీలో ఉంటాయన్నమాట. సో వి అనేది లార్జ్ సెట్, వీలో ఉన్నవన్నీ డబ్ల్యూలో ఉండవు అనమాట, డబ్ల్యూలో ఉన్నవన్నీ వీలో ఉంటాయి, ఎందుకంటే వి అనేది లార్జ్ సెట్ అనమాట. ది నెసెసరీ అండ్ సఫిషియంట్ కండిషన్ ఫర్ డబ్ల్యూ ఈజ్ సబ్ స్పేస్ ఆఫ్ వి ఆర్. సో ఏంటి నెసెసరీ అండ్ సఫిషియంట్ కండిషన్? నెసెసరీ అండ్ సఫిషియంట్ కండిషన్ అంటే ఒక కేసులో ఒక కండిషన్ ఇచ్చిన కండిషన్ తీసుకొని ఇంకొకటి ప్రూవ్ చేయాలా, సఫిషియంట్ కండిషన్లో నెక్స్ట్ తీసుకొని ఇంకొకటి ప్రూవ్ చేయాలన్నమాట. దాన్ని నెసెసరీ అండ్ సఫిషియంట్ కండిషన్ అంటారు, లేదు కేస్ 1 కేస్ 2 అని కూడా అంటారు. ఫర్ డబ్ల్యూ ఈజ్ సబ్ స్పేస్ ఆఫ్ వి, డబ్ల్యూ ఈజ్ ఏ సబ్ స్పేస్ ఆఫ్ వి ఆర్. సో ఇక్కడ ఏమి ఇచ్చినారంటే డబ్ల్యూ అనేది సబ్ స్పేస్ ఆఫ్ వి అని ఇచ్చి ఈ 2 కండిషన్స్ ఇచ్చినారనమాట. సో ఇంతవరకు కామన్గా 3 క్వశ్చన్స్కి అన్నిటికీ సేమ్ ఉంటాయన్నమాట. సో ఇందులో ఫస్ట్ వన్ ఏమి ఇచ్చినారంటే ఆల్ఫా బిలాంగ్స్ టు డబ్ల్యూ కామా బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ, దట్ ఇంప్లైస్ ఆల్ఫా మైనస్ బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ. సెకండ్ వన్ ఏమి ఇచ్చినారంటే ఏ బిలాంగ్స్ టు ఎఫ్ కామా ఆల్ఫా బిలాంగ్స్ టు డబ్ల్యూ, దట్ ఇంప్లైస్ ఏ ఆల్ఫా బిలాంగ్స్ టు డబ్ల్యూ. సో ఇప్పుడు మనము డబ్ల్యూ ఈ సబ్ స్పేస్ ఆఫ్ వి అని తీసుకొని ఈ 2 ప్రూవ్ చేయాలి నెసెసరీ కండిషన్లో. సఫిషియంట్ కండిషన్లో ఈ 2 తీసుకొని డబ్ల్యూ ఈ సబ్ స్పేస్ ఆఫ్ వి అని ప్రూవ్ చేయాలి. సో ఇది ఫస్ట్ వన్ అనమాట. ఇలాగే ఇంకొక సెకండ్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్ ఉంటాయి, వాటికన్నిటికీ ఇంతవరకు సేమ్ అనమాట. ఏంటి, ఇఫ్ వి ఆఫ్ ఎఫ్ బి ఏ వెక్టార్ స్పేస్ and let W subset of V, the necessary and sufficient condition for W is a subspace of V. ఇంతవరకు ఆ 2 కండిషన్స్ కూడా సేమ్ కండిషన్ ఒకటే అనమాట. సో ఇప్పుడు ప్రూఫ్ నెసెసరీ కండిషన్లో ఏం తీసుకున్నాం, గివెన్ W ఈజ్ అ సబ్ స్పేస్ ఆఫ్ V. ఓకేనా, W అనేది సబ్ స్పేస్ ఆఫ్ V అయిందనమాట. సో W అనేది సబ్ స్పేస్ ఆఫ్ V అయిందంటే దెన్ W ఈజ్ ఆల్సో వెక్టార్ స్పేస్ అవుతుంది. సో ఈ సబ్ స్పేస్కి సింబల్ ఇలాగైనా మనం రాసుకోవచ్చు అనమాట. ఓకేనా, దెన్ W ఈజ్ ఆల్సో వెక్టార్ స్పేస్. సబ్ స్పేస్ ఏంటంటే W దానికి అదే ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ వెక్టార్ స్పేస్. సో ఇప్పుడు మనం ఆ 2 కండిషన్స్ ప్రూవ్ చేయాలి. ఫస్ట్ వన్, లెట్ బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ, దట్ ఇంప్లైస్ మైనస్ బీటా బిలాంగ్స్ డబ్ల్యూ. సో మైనస్ బీటా ఎలా వచ్చిందంటే సీన్స్ బై ఇన్వర్స్లా అండర్ అడిషన్. సో అండర్ అడిషన్లో ఏదైనా ఒక ఎలిమెంట్కి ఇన్వర్స్ ఏమవుతుందంటే ఏ అనే ఒక ఎలిమెంట్కి ఇన్వర్స్ ఏమవుతుందంటే మైనస్ ఏ అవుతుంది. అలాగే బీటా అనే ఎలిమెంట్కి మైనస్ బీటా బిలాంగ్స్ డబ్ల్యూ, సీన్స్ బై ఇన్వర్స్లా అండర్ అడిషన్. సో నెక్స్ట్ ఆల్ఫా కామా మైనస్ బీటా బిలాంగ్స్ డబ్ల్యూ, దట్ ఇంప్లైస్ ఆల్ఫా ప్లస్ ఆఫ్ మైనస్ బీటా బిలాంగ్స్ డబ్ల్యూ. సో ఎలా రాసుకున్నామంటే సీన్స్ బై క్లోజర్లో అండర్ అడిషన్. సో ఇప్పుడు ఈ రెండింటికి క్లోజర్లో అప్లై చేసినాం. సో ఆల్ఫా అనేది డబ్ల్యూలో ఉంది, సో ఇప్పుడు మైనస్ బీటా అనేది డబ్ల్యూలో ఉందని మనం ప్రూవ్ చేసినాం కాబట్టి ఆల్ఫా బిలాంగ్స్ డబ్ల్యూ అనేది ఆల్రెడీ మన క్వశ్చన్లోనే ఆల్ఫా బిలాంగ్స్ డబ్ల్యూ అని ఇచ్చినారు. మైనస్ బీటా బిలాంగ్స్ డబ్ల్యూ అని మనం ఇక్కడ ప్రూవ్ చేసినాం కాబట్టి ఆల్ఫా కామా మైనస్ బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ, దట్ ఇంప్లైస్ ఈ రెండింటి క్లోజర్లో అప్లై చేస్తే ఆల్ఫా ప్లస్ ఆఫ్ మైనస్ బీటా బిలాంగ్స్ డబ్ల్యూ, సీన్స్ బై క్లోజర్లో అండర్ అడిషన్. సో దట్ ఇంప్లైస్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ కాబట్టి దట్ ఇంప్లైస్ ఆల్ఫా మైనస్ బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ. సో ఇది ఫస్ట్ వన్ అనమాట, మనం ప్రూవ్ చేయాల్సిన కండిషన్స్లో ఫస్ట్ వన్. సో నెక్స్ట్ ఏ బిలాంగ్స్ టు ఎఫ్ కామా ఆల్ఫా బిలాంగ్స్ డబ్ల్యూ, దట్ ఇంప్లైస్ ఏ ఆల్ఫా బిలాంగ్స్ డబ్ల్యూ, సీన్స్ బై క్లోజర్లా అండర్ మల్టిప్లికేషన్. సో క్లోజర్లా అండర్ మల్టిప్లికేషన్ అప్లై చేస్తే ఇదే కదా కండిషన్ వచ్చేది. ఓకేనా, మల్టిప్లికేషన్. ఓకేనా, సో ఇవి ఏం తీసుకొని ఏం ప్రూవ్ చేసినామంటే డబ్ల్యూ ఈజ్ సబ్ స్పేస్ ఆఫ్ వి అని తీసుకొని ఈ 2 కండిషన్స్ ప్రూవ్ చేసినాం. ఏంటి, ఆల్ఫా బిలాంగ్స్ డబ్ల్యూ కామా బీటా బిలాంగ్స్ డబ్ల్యూ, దట్ ఇంప్లైస్ ఆల్ఫా మైనస్ బీటా బిలాంగ్స్ డబ్ల్యూ. సో అది ఫస్ట్ వన్. నెక్స్ట్ ఏ బిలాంగ్స్ టు ఎఫ్ కామా ఆల్ఫా బిలాంగ్స్ డబ్ల్యూ, దట్ ఇంప్లైస్ ఏ ఆల్ఫా బిలాంగ్స్ డబ్ల్యూ అని సెకండ్ వన్ ప్రూవ్ చేసినాం. సో అది నెసెసరీ కండిషన్. సో నెక్స్ట్ సఫిషియంట్ కండిషన్లో ఏం తీసుకొని ఏం ప్రూవ్ చేస్తామంటే ఆ 2 కండిషన్స్ తీసుకొని డబ్ల్యూ ఈజ్ అ సబ్ స్పేస్ ఆఫ్ వి అని ప్రూవ్ చేయాలి. సో డబ్ల్యూ ఈజ్ అ సబ్ స్పేస్ ఆఫ్ వి అని ప్రూవ్ చేయాలంటే సో డబ్ల్యూ అనేది వెక్టార్ స్పేస్ అని ప్రూవ్ చేయాలి. సో కాబట్టి సఫిషియంట్ కండిషన్ గివెన్. సో ఫస్ట్ వన్ ఏమి ఇచ్చినారు, ఆల్ఫా బిలాంగ్స్ డబ్ల్యూ కామా బీటా బిలాంగ్స్ డబ్ల్యూ, దట్ ఇంప్లైస్ ఆల్ఫా మైనస్ బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ. సెకండ్ వన్ ఏమి ఇచ్చినారు, ఏ బిలాంగ్స్ టు ఎఫ్ కామా ఆల్ఫా బిలాంగ్స్ డబ్ల్యూ, దట్ ఇంప్లైస్ ఏ ఆల్ఫా బిలాంగ్స్ టు డబ్ల్యూ. ఓకేనా, ఇప్పుడు ఈ 2 కండిషన్స్ బేస్ చేసుకొని డబ్ల్యూ అనేది మనం ఇప్పుడు ఏం ప్రూవ్ చేయాలంటే సబ్ స్పేస్ అని ప్రూవ్ చేయాలన్నమాట. సబ్ స్పేస్ అని ప్రూవ్ చేయాలంటే వెక్టార్ స్పేస్ అని ప్రూవ్ చేయాలన్నమాట.
నౌ వీ హ్యావ్ షో దట్ డబ్ల్యూ ఈజ్ ఏ సబ్ స్పేస్ ఆఫ్ వి. సో ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేయాలంటే డబ్ల్యూ అనేది సబ్ స్పేస్ అవుతుందని ప్రూవ్ చేయాలి. సో ఫస్ట్ వన్ ఆల్ఫా బిలాంగ్స్ టు డబ్ల్యూ కామా ఆల్ఫా బిలాంగ్స్ డబ్ల్యూ. సో బీటా ప్లేస్లో కూడా మనం ఏం తీసుకున్నామంటే ఆల్ఫానే తీసుకున్నాం. సో చూడండి ఆల్ఫా బిలాంగ్స్ డబ్ల్యూ, అగైన్ బీటా ప్లేస్లో ఆల్ఫానే తీసుకున్నాం. దట్ ఇంప్లైస్, సో ఈ కండిషన్ అప్లై చేస్తే ఏమవుతుంది, ఆల్ఫా మైనస్ ఆల్ఫా బిలాంగ్స్ టు డబ్ల్యూ సిన్స్ బై కండిషన్ 1. సో ఆల్ఫా మైనస్ ఆల్ఫా అంటే మీన్స్ ఏంటి, 0 బార్. ఓకేనా. సో ఆల్ఫాలో నుంచి మైనస్ ఆల్ఫా సబ్ట్రాక్షన్ చేస్తే 0 బార్. దేర్ ఫర్ 0 బార్ ఈజ్ ది ఐడెంటిటీ ఎలిమెంట్ ఇన్ డబ్ల్యూ ఆఫ్ ఎఫ్. సో 0 బార్ అనేది ఎక్కడ ఉంటుందంటే డబ్ల్యూ ఆఫ్ ఎఫ్లో ఉంటుంది. మనకి ఇచ్చిన కండిషన్ ప్రకారం మనం ఫస్ట్ ఏం ప్రూవ్ చేసినామంటే ఐడెంటిటీ ప్రూవ్ చేసినాం. ఓకేనా. నెక్స్ట్ సెకండ్ వన్. సో ఐడెంటిటీ ప్రూవ్ చేసినాం కాబట్టి ఇప్పుడు 0 బార్ అనేది ఎక్కడ ఉంటుంది అంటే డబ్ల్యూలో ఉంటుంది. కాబట్టి సో 0 బార్ బిలాంగ్స్ డబ్ల్యూ కమా ఆల్ఫా బిలాంగ్స్ టు డబ్ల్యూ. దట్ ఇంప్లైస్, సో అగైన్ మళ్ళీ కండిషన్ 1 అప్లై చేస్తే 0 బార్ మైనస్ ఆల్ఫా బిలాంగ్స్ టు డబ్ల్యూ. దట్ ఇంప్లైస్, సో 0 బార్ మైనస్ ఆల్ఫా అంటే మైనస్ ఆల్ఫా బిలాంగ్స్ టు డబ్ల్యూ. సో మైనస్ ఆల్ఫా అంటే మీన్స్ ఏంటంటే ఇన్వర్స్ అనమాట. కాబట్టి దేర్ ఫోర్ మైనస్ ఆల్ఫా ఇస్ ది ఇన్వర్స్ ఆఫ్ ఆల్ఫా. ఓకేనా. సో ఇన్వర్స్ కండిషన్ ప్రూవ్ చేసినాం సెకండ్ వన్లో. నెక్స్ట్ థర్డ్ వన్, alpha belongs to w comma minus beta belongs to w. That implies, so by condition 1 apply చేస్తే alpha minus of minus beta belongs to w. సో ఎందుకు మనకు అక్కడ కండిషన్ ఆల్ఫా మైనస్ బీటా కదా. ఓకేనా. అందుకోసం సో మైనస్ మైనస్ ప్లస్, దట్ ఇంప్లైస్ ఆల్ఫా ప్లస్ బీటా బిలాంగ్స్ టు w. సో ఇది క్లోజర్లా అండర్ అడిషన్. ఓకేనా. సో నెక్స్ట్ ఫోర్త్ వన్, ఏ బిలాంగ్స్ టు ఎఫ్ కామా ఆల్ఫా బిలాంగ్స్ డబ్ల్యూ. దట్ ఇంప్లైస్ ఏ ఆల్ఫా బిలాంగ్స్ టు డబ్ల్యూ. సో ఎక్కడి నుంచి రాసుకున్నామంటే ఇది ఆల్రెడీ మన కండిషన్లో 2లో ఇచ్చినారు. ఓకేనా. అక్కడి నుంచి అప్లై చేసుకున్నాం అనమాట. ఓకేనా. సో నెక్స్ట్, యాజ్ డబ్ల్యూ సబ్సెట్ ఆఫ్ వి దెన్ ఆల్ ది ఎలిమెంట్స్ ఆఫ్ డబ్ల్యూ ఈజ్ లైస్ ఇన్ వి. సో యాజ్ డబ్ల్యూ సబ్సెట్ ఆఫ్ వి అంటే డబ్ల్యూలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ ఏంటంటే విలో ఉంటాయి. చూడండి ఇదే, దెన్ ఆల్ ది ఎలిమెంట్స్ ఆఫ్ డబ్ల్యూ ఈజ్ లైస్ ఇన్ వి. డబ్ల్యూలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ విలో ఉంటాయి. విలో ఉండేవన్నీ డబ్ల్యూలో కాదండి ఉండేది, డబ్ల్యూలో ఉండేవన్నీ విలో ఉంటాయి. సో వి అనేది లార్జ్ సెట్ అనమాట. కాబట్టి డబ్ల్యూలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ విలో ఉంటాయి. అదే దాని మీనింగ్ ఇక్కడ. యాజ్ డబ్ల్యూ సబ్సెట్ ఆఫ్ వి దెన్ ఆల్ ది ఎలిమెంట్స్ ఆఫ్ డబ్ల్యూ ఈజ్ లైస్ ఇన్ వి. డబ్ల్యూలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ విలో ఉంటాయి. దెన్ డబ్ల్యూ ఈజ్ సాటిస్ఫైడ్ రిమైనింగ్ ప్రాపర్టీస్ ఆఫ్ వెక్టార్ స్పేస్. అయితే డబ్ల్యూ అనేది సో వెక్టార్ స్పేస్లో ఉన్న రిమైనింగ్ ప్రాపర్టీస్ అన్నీ సాటిస్ఫై చేసింది. సో డబ్ల్యూ అనేది వెక్టార్ స్పేస్లో ఉన్న రిమైనింగ్ ప్రాపర్టీస్ అన్నీ సాటిస్ఫై అయింది కాబట్టి డబ్ల్యూ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏమవుతుందంటే వెక్టార్ స్పేస్ అవుతుంది. సో వెక్టార్ స్పేస్ ఏంటంటే డబ్ల్యూ దానికి అదే ఏమవుతుందంటే సబ్ స్పేస్ అవుతుంది. కాబట్టి దేర్ ఫోర్ డబ్ల్యూ ఈజ్ ఏ సబ్ స్పేస్ ఆఫ్ వి ఆఫ్ ఎఫ్. సో ఇది మన ఫస్ట్ వన్. ఓకేనా. నెక్స్ట్ సెకండ్ వన్. సో సెకండ్ వన్లో ఏమి ఇచ్చినారు, ప్రీవియస్ కండిషనే తీసుకోవాలి. ఏంటి, ది నెసెసరీ అండ్ సఫిషియంట్ కండిషన్ ఫర్ డబ్ల్యూ ఈజ్ సబ్ స్పేస్ ఆఫ్ వి ఆఫ్ ఎఫ్ అని తీసుకొని ఈ కండిషన్ ప్రూవ్ చేయాలి. నెసెసరీ కండిషన్లో, సఫిషియంట్ కండిషన్లో ఇది తీసుకొని డబ్ల్యూ ఈజ్ సబ్ స్పేస్ ఆఫ్ వి ఆఫ్ ఎఫ్ అని ప్రూవ్ చేయాలి. సెకండ్ వన్, ఏ కామా బి బిలాంగ్స్ టు ఎఫ్ comma alpha comma beta belongs to w. That implies a alpha plus b beta belongs to w. Okay na. Proof, necessary condition. So necessary condition లో ఏం తీసుకొని ఏం ప్రూవ్ చేయాలంటే given w is subspace of v then w is also vector space. సో అదే కదా మనకి ఇచ్చింది. సో w అనేది సబ్స్పేస్ అయింది. సో w సబ్స్పేస్ అయింది అంటే w దానికి అదే ఏమవుతుందంటే వెక్టార్ స్పేస్ అవుతుంది. కాబట్టి దెన్ డబ్ల్యూ ఈజ్ ఆల్సో వెక్టార్ స్పేస్. సో ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేయాలంటే ఏ కామా బి బిలాంగ్స్ టు ఎఫ్ కామా ఆల్ఫా కామా బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ. దట్ ఇంప్లైస్ ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ అని ప్రూవ్ చేయాలి. కాబట్టి సో ఏ బిలాంగ్స్ టు ఎఫ్ కామా ఆల్ఫా బిలాంగ్స్ టు డబ్ల్యూ. దట్ ఇంప్లైస్ ఏ ఆల్ఫా బిలాంగ్స్ టు డబ్ల్యూ సిన్స్ బై క్లోజర్లా అండర్ మల్టిప్లికేషన్. నెక్స్ట్ సేమ్ అలాగే బి బిలాంగ్స్ టు ఎఫ్ కమ బీటా బిలాంగ్స్ డబ్ల్యూ. దట్ ఇంప్లైస్ బి బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ. సేమ్ అదే బై క్లోజర్లా అండర్ మల్టిప్లికేషన్. ఓకేనా. క్లోజర్లా అండర్ మల్టిప్లికేషన్ అప్లై చేసి ఏ ఆల్ఫా బిలాంగ్స్ డబ్ల్యూలో ఉందని ప్రూవ్ చేసినాం, బి బీటా బిలాంగ్స్ డబ్ల్యూలో ఉందని ప్రూవ్ చేసినాం. సో ఇప్పుడు
A alpha belongs to W, comma B beta belongs to W. That implies, so closure law under addition apply చేస్తే A alpha plus B beta belongs to W. సో ఫైనల్గా ఇదే కదా మనం ప్రూవ్ చేయాల్సిందే. W ఈ సబ్ స్పేస్ ఆఫ్ B అని తీసుకొని A alpha plus B beta belongs to W అని ప్రూవ్ చేయాలి నెసెసరీ కండిషన్లో. సఫిషియంట్ కండిషన్లో ఈ కండిషన్ యూజ్ చేసుకొని W ఈజ్ ఎ సబ్ స్పేస్ ఆఫ్ B అని ప్రూవ్ చేయాలి. సో W ఈజ్ ఎ సబ్ స్పేస్ ఆఫ్ B అని ప్రూవ్ చేయాలంటే W వెక్టార్ స్పేస్ అని ప్రూవ్ చేయాలి. Sufficient condition, given A comma B belongs to F, comma alpha comma beta belongs to W, that implies A alpha plus B beta belongs to W. This is equation 1. Now we have show that W is a subspace of B. So ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేయాలంటే W అనేది సబ్స్పేస్ అని ప్రూవ్ చేయాలి. సో ఫస్ట్ వన్, let A is equal to 1, comma B is equal to 1. సో A వాల్యూ 1కి ఈక్వల్, B వాల్యూ 1కి ఈక్వల్ అని తీసుకుంటే దట్ ఇంప్లైస్, సో ఇప్పుడు 1 comma 1 కామా ఆల్ఫా కామా బీటా బిలాంగ్స్ టు W. దట్ ఇంప్లైస్, సో మన ఈక్వేషన్ 1 అప్లై చేస్తే ఏమవుతుంది, ఏ ఆల్ఫా ప్లస్ బీ బీటా అంటే ఏ ప్లేస్లో 1 ఉంది కాబట్టి 1 ఇంటూ ఆల్ఫా, బీ ప్లేస్లో 1 ఉంది కాబట్టి 1 ఇంటూ బీటా బిలాంగ్స్ టు W సిన్స్ బై ఈక్వేషన్ 1. దట్ ఇంప్లైస్ 1 ఇంటూ ఆల్ఫా అంటే ఆల్ఫా, 1 ఇంటూ బీటా అంటే బీటా కాబట్టి దట్ ఇంప్లైస్ ఆల్ఫా ప్లస్ బీటా బిలాంగ్స్ టు W. సో ఇది క్లోజర్లో అండర్ అడిషన్. ఓకేనా. సో ప్రీవియస్ ఫస్ట్ దాంతో ఏం చూపించినాం, ఫస్ట్ ఐడెంటిటీ ప్రూవ్ చేసినాం. అంటే సో అక్కడ ఆ కండిషన్ బేస్ చేసుకొని ఫస్ట్ ఐడెంటిటీ ప్రూవ్ చేసి తర్వాత ఇన్వర్స్ ప్రూవ్ చేసి తర్వాత క్లోజర్ అప్లై చేసి తర్వాత క్లోజర్లో అండర్ మల్టిప్లికేషన్ అట్లా చేసుకుంటూ వచ్చినాం. అంటే మనం ఇచ్చిన కండిషన్ బట్టి మనం ఫస్ట్ ఏది అప్లై చేస్తే ఏది వస్తుందని చెక్ చేసుకుంటూ వస్తాం అనమాట. సో అక్కడ ఫస్ట్ ఐడెంటిటీ ప్రూవ్ చేయడానికి పాసిబిలిటీ ఉంది కాబట్టి ఐడెంటిటీ చేసినాం. ఇక్కడ క్లోజర్లా చేయడానికి పాసిబిలిటీ ఉంది కాబట్టి క్లోజర్లా ప్రూవ్ చేసినాం అనమాట మనకి ఇచ్చిన కండిషన్ ప్రకారం, ఈ ఆల్ఫా ప్లస్ బీ బీటా ప్రకారం. అక్కడ ఆల్ఫా మైనస్ బీటా ఉంది కాబట్టి ఫస్ట్ ఐడెంటిటీ ప్రూవ్ చేసినాం, తర్వాత ఇన్వర్స్, తర్వాత క్లోజర్, తర్వాత రిమైనింగ్ ప్రాపర్టీస్ అన్ని ప్రూవ్ చేసుకుంటూ వచ్చామంట. ఇప్పుడు మనకి ఇచ్చిన కండిషన్ ప్రకారం ఫస్ట్ క్లోజర్లా ప్రూవ్ చేయడానికి పాసిబిలిటీ ఉంది కాబట్టి క్లోజర్లా ప్రూవ్ చేసినాం అనమాట. నెక్స్ట్ సెకండ్ వన్, లెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1, కామా బి ఈజ్ ఈక్వల్ టు -1. దట్ ఇంప్లైస్ 1 కామా -1 కామా ఆల్ఫా కామా ఆల్ఫా, బీటా ప్లేస్లో మనం ఏం తీసుకున్నామంటే ఆల్ఫా బిలాంగ్స్ టు W. దట్ ఇంప్లైస్, సో ఏ ఆల్ఫా ప్లస్ బీ బీటా అప్లై చేస్తే 1 ఇంటూ ఆల్ఫా ప్లస్ బీ ప్లస్లో మనకి ఏముందంటే -1 ఇంటూ ఆల్ఫా బిలాంగ్స్ టు W. దట్ ఇంప్లస్ 1 ఇంటూ ఆల్ఫా అంటే ఆల్ఫా, ప్లస్ ఇంటూ మైనస్ అంటే మైనస్, ఆల్ఫా బిలాంగ్స్ టు W. సో ఆల్ఫా మైనస్ ఆల్ఫా అంటే 0 బార్ బిలాంగ్స్ టు W. ఇక్కడ మనకు వెక్టార్స్ కాబట్టి బార్స్ వస్తాయి అన్నమాట. therefore 0 bar is the identity element in V. సో 0 bar అనేది ఏంటంటే ఇక్కడ ఐడెంటిటీ ఎలిమెంట్ ఇన్ V. దెన్ 0 bar is the identity element in W. సో Vలో ఉందంటే ఆటోమేటిక్గా ఎక్కడ ఉంటుంది అంటే Wలో ఉంటుంది, సాటిస్ఫై అయింది కాబట్టి. సో నెక్స్ట్ థర్డ్ వన్, let A is equal to -1 comma B is equal to 0. That implies -1 comma 0 comma alpha comma beta belongs to W. Okay na, that implies condition 1 apply చేస్తే A alpha అంటే -1 into alpha plus 0 into beta belongs to W. That implies -1 into alpha అంటే minus alpha, 0 into beta అంటే 0 belongs to W. That implies minus alpha belongs to W. Then minus alpha is the inverse of alpha. So కాబట్టి minus alpha అనేది ఆల్ఫాకి ఏమవుతుందంటే ఇన్వర్ట్స్ అవుతుంది. ఓకేనా. యాజ్ W subset of B, then all the ఎలిమెంట్స్ ఆఫ్ W లైస్ ఇన్ V. సో W సబ్సెట్ ఆఫ్ V కాబట్టి Wలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ ఎక్కడ ఉంటాయంటే Vలో ఉంటాయి. ఓకేనా. దెన్ W ఈజ్ సాటిస్ఫైడ్ రిమైనింగ్ ప్రాపర్టీస్ ఆఫ్ వెక్టార్ స్పేస్. సో మనకి ఇచ్చిన కండిషన్ ప్రకారం ఈ ఆల్ఫా ప్లస్ బీ బీటా బిలాంగ్స్ W ప్రకారం మనం ప్రూవ్ చేయాల్సిన కండిషన్స్ అన్ని ప్రూవ్ చేసినాం. సో ఇంకా పాసిబిలిటీ లేదు కాబట్టి సో ఏం రాసుకుంటున్నాం, యాజ్ W సబ్సెట్ ఆఫ్ V. ఆల్రెడీ మన క్వశ్చన్లో ఇచ్చినారు కదా మన కండిషన్లో W సబ్సెట్ ఆఫ్ V. సో W సబ్సెట్ ఆఫ్ V అంటే మీన్స్ ఏంటంటే Wలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ Vలో ఉంటాయి కాబట్టి దెన్ W ఈజ్ సాటిస్ఫైడ్ రిమైనింగ్ ప్రాపర్టీస్ ఆఫ్ వెక్టార్ స్పేస్. సో వెక్టార్ స్పేస్ ఏంది కాబట్టి W ఈజ్ ఏ సబ్ స్పేస్ ఆఫ్ V ఆఫ్ F కాబట్టి W ఏమవుతుందంటే సబ్ స్పేస్ అవుతుంది V ఆఫ్ Fకి. ఇది సెకండ్ వన్. ఓకేనా. సో నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటంటే A బిలాంగ్స్ టు F and alpha comma beta belongs to W. That implies A alpha plus beta belongs to W. అదే ప్రీవియస్లో ఏంటంటే ఇక్కడ ఏ బీలు ఉన్నాయి కాబట్టి అక్కడ ఏ ఆల్ఫా ప్లస్ బీ బీటా వచ్చింది, ఇక్కడ ఓన్లీ ఏ ఉంది కాబట్టి దట్ ఇంప్లైస్ ఏ ఆల్ఫా ప్లస్ బీటా బిలాంగ్స్ టు
డబ్ల్యూ. ఓకేనా? సో ప్రూఫ్. సో సేమ్ అదే కండిషన్, నెసెసరీ అండ్ సఫిషియెంట్ కండిషన్ తీసుకొని డబ్ల్యూ ఈజ్ సబ్ స్పేస్ ఆఫ్ వి అని తీసుకొని ఇది ప్రూవ్ చేయాలి నెసెసరీ కండిషన్లో. సఫిషియెంట్ కండిషన్లో ఈ కండిషన్ తీసుకొని డబ్ల్యూ అనేది సబ్ స్పేస్ అని ప్రూవ్ చేయాలి. అన్నిటికీ కామన్గా పైన ఒకటే కండిషన్ ఇచ్చినారు, కింద ఫస్ట్ వన్, సెకండ్ వన్, థర్డ్ వన్ ఇలా సపరేట్గా మనము కండిషన్స్ తీసుకొని అప్లై చేస్తాం. పైన అన్నిటికీ ఒకటే పైన కండిషన్ అనమాట. ఏంటి? ది నెసెసరీ అండ్ సఫిషియెంట్ కండిషన్ ఫర్ డబ్ల్యూ సబ్ స్పేస్ ఆఫ్ వి, అది మాత్రం అన్నిటికీ సేమ్ అనమాట. ప్రూఫ్. నెసెసరీ కండిషన్ గివెన్ డబ్ల్యూ ఈ సబ్ స్పేస్ ఆఫ్ వి. సో డబ్ల్యూ సబ్ స్పేస్ అయింది. సో డబ్ల్యూ సబ్ స్పేస్ అయిందంటే డబ్ల్యూ దానికి అదే ఏమవుతుందంటే వెక్టార్ స్పేస్ అవుతుంది. కాబట్టి దెన్ డబ్ల్యూ ఈజ్ ఆల్సో వెక్టార్ స్పేస్. సో ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేయాలంటే, సో ఏ ఆల్ఫా ప్లస్ బీటా బిలాంగ్స్ డబ్ల్యూ అని ప్రూవ్ చేయాలి. ఏ బిలాంగ్స్ టు ఎఫ్ కామా ఆల్ఫా బిలాంగ్స్ టు డబ్ల్యూ, దట్ ఇంప్లైస్. సో క్లోజర్లో అండర్ మల్టిప్లికేషన్ అప్లై చేసి ఏమవుతుందంటే ఏ ఆల్ఫా ప్లస్ క్లోజర్లో అండర్ మల్టిప్లికేషన్ అప్లై చేసినాం. ఏ బిలాంగ్స్ టు ఎఫ్ కామా ఆల్ఫా బిలాంగ్స్ టు డబ్ల్యూ, దట్ ఇంప్లైస్ ఏ ఆల్ఫా బిలాంగ్స్ టు డబ్ల్యూ సిన్స్ బై క్లోజర్లో అండర్ మల్టిప్లికేషన్. ఓకేనా? సో ఏ ఆల్ఫా బిలాంగ్స్ డబ్ల్యూలో ఉందని ప్రూవ్ చేసినాం కాబట్టి ఏ ఆల్ఫా బిలాంగ్స్ డబ్ల్యూ కామా బీటా బిలాంగ్స్ డబ్ల్యూ, దట్ ఇంప్లైస్. సో ఈ రెండింటికి క్లోజర్లో అండర్ అడిషన్ అప్లై చేస్తే దట్ ఇంప్లైస్ ఏ ఆల్ఫా ప్లస్ బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ సిన్స్ బై క్లోజర్లో అండర్ అడిషన్. ఓకేనా? నెక్స్ట్ సఫిషియెంట్ కండిషన్. సో సఫిషియెంట్ కండిషన్లో వాళ్ళు ఇచ్చిన కండిషన్ తీసుకొని డబ్ల్యూ అనేది సబ్ స్పేస్ అని ప్రూవ్ చేయాలి. కాబట్టి గివెన్ ఏ బిలాంగ్స్ టు ఎఫ్ అండ్ ఆల్ఫా కామా బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ, దట్ ఇంప్లైస్ ఏ ఆల్ఫా ప్లస్ బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ. దిస్ ఈజ్ ఈక్వేషన్ 1. సో ఈ ఈక్వేషన్ మనకి నెక్స్ట్ డబ్ల్యూ ఈ సబ్ స్పేస్ ఆఫ్ అని ప్రూవ్ చేయడానికి యూజ్ అవుతుంది కాబట్టి దీని ఈక్వేషన్ 1 అని అనుకుంటున్నాం. నౌ వీ హ్యావ్ షో దట్ డబ్ల్యూ ఈజ్ ఏ సబ్ స్పేస్ ఆఫ్ వి. సో ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేయాలంటే డబ్ల్యూ అనేది సబ్ స్పేస్ అని ప్రూవ్ చేయాలి. సో సబ్ స్పేస్ అని ప్రూవ్ చేయాలంటే వెక్టార్ స్పేస్ అని ప్రూవ్ చేయాలి. సో కాబట్టి ఫస్ట్ వన్ లెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1, దెన్ ఫ్రమ్ ఈక్వేషన్ 1. సో ఈక్వేషన్ 1 ఏం చెప్తుంది? ఏ ఆల్ఫా ప్లస్ బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ. కాబట్టి సో ఏ ప్లేస్లో మనం 1 తీసుకున్నాం కాబట్టి 1 ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ, దట్ ఇంప్లైస్ 1 ఇంటూ ఆల్ఫా అంటే ఆల్ఫా ప్లస్ బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ. సో ఇది ఏంటంటే క్లోజర్లా అండర్ అడిషన్. సో ఇక్కడ మనకి ఇచ్చిన కండిషన్ ప్రకారం ఏ ఆల్ఫా ప్లస్ బీటా బిలాంగ్స్ డబ్ల్యూ ఇచ్చిన ఈక్వేషన్ 1 ప్రకారం మనము ఫస్ట్ క్లోజర్లో అప్లై చేయడానికి పాసిబిలిటీ ఉందన్నమాట సెకండ్ క్వశ్చన్ ప్రకారం. సో నెక్స్ట్ సెకండ్ వన్ లెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు -1. సో -1 కామా ఆల్ఫా కామా బీటా ప్లేస్లో ఏం తీసుకున్నామంటే ఆల్ఫా బిలాంగ్స్ టు డబ్ల్యూ. సిన్స్ బై ఈక్వేషన్ 1 ఏంటి? ఈక్వేషన్ 1 ఏం చెప్తుంది? ఏ ఆల్ఫా ప్లస్ బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ. కాబట్టి దట్ ఇంప్లైస్ సో ఏ ప్లేస్లో -1 కాబట్టి -1 ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా ప్లేస్లో ఏముందంటే ఆల్ఫా బిలాంగ్స్ టు డబ్ల్యూ, దట్ ఇంప్లైస్ -1 ఇంటూ ఆల్ఫా అంటే ఆల్ఫా ప్లస్ ఆల్ఫా బిలాంగ్స్ టు డబ్ల్యూ. సో మైనస్ ప్లస్ అంటే 0, దట్ ఇంప్లైస్ 0 బార్ బిలాంగ్స్ టు డబ్ల్యూ. సో ఇక్కడ వెక్టార్స్ కాబట్టి బార్ ఉంటుంది. 0 bar belongs to W. Therefore, 0 bar is the identity element in V. సో 0 bar అనేది ఎక్కడ ఐడెంటిటీ ఎలిమెంట్ అంటే వీలో. సో వీలో ఐడెంటిటీ ఎలిమెంట్ అని ప్రూవ్ చేసినాం కాబట్టి ఆ 0 bar ఎక్కడ ఉంటుందంటే డబ్ల్యూలో ఉంటుంది. దెన్ 0 bar is the ఐడెంటిటీ ఎలిమెంట్ ఇన్ డబ్ల్యూ. ఓకేనా? సో నెక్స్ట్ లెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు -1. సో -1 కామా ఆల్ఫా కామా బీటా ప్లేస్లో మనం ఏం తీసుకున్నామంటే 0 bar అని తీసుకున్నాం. దట్ ఇంప్లైస్ సో బై ఈక్వేషన్ 1 ఏం చెప్తుంది? సిన్స్ బై ఈక్వేషన్ 1 ఏం చెప్తుంది? ఏ ఆల్ఫా ప్లస్ బీటా బిలాంగ్స్ డబ్ల్యూ. కాబట్టి దాని ప్రకారం దట్ ఇంప్లైస్ -1 ఇంటూ ఆల్ఫా ప్లస్ 0 bar బిలాంగ్స్ టు డబ్ల్యూ సిన్స్ బై ఈక్వేషన్ 1. సో -1 ఇంటూ ఆల్ఫా అంటే మైనస్ ఆల్ఫా ప్లస్ 0 bar అంటే 0 బిలాంగ్స్ టు డబ్ల్యూ. దట్ ఇంప్లైస్ మైనస్ ఆల్ఫా ప్లస్ 0 అంటే మైనస్ ఆల్ఫా బిలాంగ్స్ టు డబ్ల్యూ. దేర్ఫోర్ మైనస్ ఆల్ఫా ఈజ్ ది ఇన్వర్స్ ఆఫ్ ఆల్ఫా. సో మైనస్ ఆల్ఫా అనేది ఆల్ఫాకి ఇన్వర్స్ అవుతుంది అనమాట. యాజ్ డబ్ల్యూ సబ్సెట్ ఆఫ్ వి, దెన్ ఆల్ ది ఎలిమెంట్స్ ఆఫ్ డబ్ల్యూ ఈజ్ లైస్ ఇన్ వి. సో డబ్ల్యూ సబ్సెట్ ఆఫ్ వి అంటే డబ్ల్యూలో ఉన్న ఎలిమెంట్స్ అన్ని విలో ఉన్నాయన్నమాట. కాబట్టి దెన్ డబ్ల్యూ ఈజ్ సాటిస్ఫైడ్ రిమైనింగ్ ప్రాపర్టీస్ ఆఫ్ వెక్టార్ స్పేస్. సేమ్ ఫస్ట్ క్వశ్చన్కి సెకండ్ క్వశ్చన్కి ఏ విధంగా అయితే మనం ప్రూవ్ చేయగలిగినవన్నీ ప్రూవ్ చేసినామో గివెన్ కండిషన్ ఇచ్చిన కండిషన్స్ ప్రకారం, ఇలాగే ఇక్కడ కూడా సేమ్ అలాగే మనము ఇచ్చిన ఏ ఆల్ఫా ప్లస్ బీ బీటా ప్రకారం మనం ప్రూవ్ చేయాల్సినవన్నీ ప్రూవ్ చేయగలిగినాం. సో మిగతావి
యాజ్ డబ్ల్యూ సబ్సెట్ ఆఫ్ వి అని రాసుకొని వాళ్ళు ఆల్రెడీ మన కండిషన్లు ఇచ్చినారు కాబట్టి యాజ్ డబ్ల్యూ సబ్సెట్ ఆఫ్ వి అని తీసుకొని దెన్ డబ్ల్యూ సాటిస్ఫైడ్ రిమైనింగ్ ప్రాపర్టీస్ ఆఫ్ వెక్టార్ స్పేస్ అని ఫైనల్గా రాసుకుంటాం అనమాట. సో డబ్ల్యూ వెక్టార్ స్పేస్లో అన్ని ప్రాపర్టీస్ సాటిస్ఫై అయింది కాబట్టి దేర్ ఫర్ డబ్ల్యూ ఈజ్ ఏ సబ్ స్పేస్ ఆఫ్ వి ఆఫ్ ఎఫ్. ఓకేనా. సో కాబట్టి డబ్ల్యూ అనేది ఏమవుతుందంటే వి ఆఫ్ ఎఫ్కి సబ్ స్పేస్ అవుతుంది. సో ఇది ఇంపార్టెంట్ థీరం అనమాట. సో ఈ 3 క్వశ్చన్స్లలో ఏదైనా ఒక క్వశ్చన్ మనకి ఎగ్జామ్లో ఇస్తారనమాట. 10 మార్క్స్కి ఇంపార్టెంట్ అనమాట. 3 క్వశ్చన్స్ ఉన్నాయి కదా. సో 3 క్వశ్చన్స్లో ఒక క్వశ్చన్ 10 మార్క్స్ ఇస్తారనమాట. 5 మార్క్స్కైనా ఇవ్వచ్చు. అన్నిటికీ కామన్గా పైన ది నెసెసరీ అండ్ సఫిషియంట్ కండిషన్ ఫర్ ఆ కండిషన్ మాత్రము సేమ్ అనమాట. అన్నిటికీ కామన్గా అది వస్తుంది. ఏంటి, లెట్ వి ఆఫ్ ఎఫ్ ఈజ్ ఏ వెక్టార్ స్పేస్ అండ్ డబ్ల్యూ సబ్సెట్ ఆఫ్ వి ది నెసెసరీ అండ్ సఫిషియంట్ కండిషన్ ఫర్ డబ్ల్యూ ఈజ్ ద సబ్ స్పేస్ ఆఫ్ వి అనేది అన్నిటికీ కామన్గా 3 క్వశ్చన్స్కి అన్నిటికీ సేమ్ అనమాట. సో ఈ థీరము ఇంపార్టెంట్ అనమాట 10 మార్క్స్కి. సో మూడిట్లో ఒక ఎనీ వన్ ఎగ్జామ్కి ఇచ్చే ఛాన్సులు ఉన్నాయి.